శ్రీరామ్ 57 ఏళ్ల తర్వాత పంచగ్రహ కూటమి వస్తోంది. ఆ పంచగ్రహ కూటమి జరుగుతున్న సమయంలో హనుమాన్ జయంతి వచ్చింది. అయితే ఈరోజు ఏ ఏ రాశి వారు ఏ మంత్రాన్ని జపించాలో మనం తెలుసుకుందాం. శ్రీరాముని భక్తుడైన హనుమంతుడిని పూజిస్తూ హనుమత్ జయంతి వేడుకలు జరుపుకుంటూ ఉందాం. ఈ ఏడాది 2025 ఏప్రిల్ 12న శనివారం నాడు హనుమత్ జయంతి వచ్చింది. ఈ ఏడాది మనం జరుపుకునే హనుమత్ జయంతి చాలా ప్రత్యేకమైనది. హనుమత్ జయంతి రోజున 57 సంవత్సరాల తర్వాత 5 గ్రహాలు మీన రాశిలో కలిశాయన్నమాట. అందువల్ల దీనిని పంచగ్రహ కూటమి అంటారు. సూర్యుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహువు వీళ్ళందరూ ఈ మీన రాశిలో కలిశారన్నమాట. ఈ రాశిలో కలిశారని చెప్పి జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. హనుమత్ జయంతి రోజు పంచగ్రహ కూటమి ఏర్పడటంతో హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు. అందరూ హనుమాన్ చాలీసా పారాయణంతో పాటు ఏ ఏ రాశుల వారు ఏ మంత్రాన్ని పఠించాలో కూడా మనం తెలుసుకుందాం. మేషరాశి వారు ఓం సర్వ దుఃఖరాయ నమః. వృషభ రాశి వారు ఓం కపిసేనానాయక నమః. మిథున రాశి వారు ఓం మనోజ్వాయ నమః. కర్కాటక రాశి వారు ఓం లక్షణ పాండ్రత్రే నమః. సింహరాశి వారు ఓం పౌర్షర్య వినాశన నమః. కన్యా రాశి వారు ఓం పంచవక్రాయ నమః. తులారాశి వారు ఓం సర్వగ్రహ వినాశినే నమః. వృశ్చిక రాశి వారు ఓం సర్వబంధి ముక్తే నమః. ధనుస్సు రాశి వారు ఓం చిరంజీవితే నమః. మకర రాశి వారు ఓం సురార్చితే నమః. కుంభరాశి వారు ఓం వజ్రకాయ నమః. మీనరాశి వారు ఓం కామరూపిణే నమః. ఈ విధంగా వీళ్ళు ఈ మంత్రాలు చదువుకుని ఆ రోజు గనుక 108 సార్లు ఈ మంత్రాన్ని జపిస్తే వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ తీరుతాయన్నమాట. అయితే ఏ విధంగా ఆ రోజు పూజ చేయాలి, ఎప్పుడు ఈ మంత్రం జపించాలి అన్న పూజా విధానం మొత్తం తెలుసుకుందాం. హనుమంత జయంతి రోజున అంటే ఏప్రిల్ 12వ తారీఖు బ్రహ్మ ముహూర్తంలో లేచి ఎరుపు అంటే అక్కడ అంతా శుభ్రం చేసుకుని దేవుడి దగ్గర మొత్తం శుభ్రం చేసుకుని ఎరుపు లేదంటే నారింజ రంగులో ఉన్న శుభ్రమైన దుస్తులను ధరించాలి. ఇంట్లో పూజ చేయాలనుకుంటే ముందుగా పూజ చేసే ప్రాంతంలో గంగాజలంతో శుద్ధి చేసుకుని తర్వాత ఒక పీఠం ఏర్పాటు చేసి దాని మీద ఎర్రటి గుడ్డను పరిచి హనుమంతుడి విగ్రహం లేదంటే ఫోటో అయినా సరే అక్కడ పెట్టాలి. అలాగే సీతారాముల ఫోటోని కూడా అక్కడ పెడితే చాలా మంచిది. సింధూరం, మల్లె నూనె, ఎర్రటి పువ్వులు, పూలమాల, పవిత్ర దారం, కలిసం, ధూపం, దీపం, కర్పూరం, కొబ్బరికాయ, బెల్లం, శనగపిండితో చేసిన లడ్డూలు లేదంటే బూందీ లడ్డూలు. ఎందుకంటే ఆరెంజ్ కలర్లో ఉండే లడ్డు, ఆరెంజ్ కలర్ అంటే స్వామివారికి ఇష్టం కదా, ఆ రంగు ఉన్న లడ్డూలు, అరటిపండ్లు, డ్రై ఫ్రూట్స్, పంచామృతం. పంచామృతం అంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర ఇవన్నీ కలిపిన మిశ్రమం అన్నమాట. గంగాజలం, తులసి ఆకులు ఇవన్నీ ఒక చోట పెట్టుకోవాలి. దీపారాధన చేసి మనసులోని కోరిక చెప్పుకుని సంకల్పం చదువుకుని హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణ చేయాలి. ఆ తర్వాత హనుమంతుని అష్టోత్తరం పూజ చేసి పువ్వులతో హనుమంతుడికి పూజ చేసి పైన తెలిపిన విధంగా ఏ ఏ రాశుల వారైతే ఆ రాశి వారికి ఆ మంత్రాన్ని పఠించాలి. ధూప దీప నైవేద్యం హారతి ఇచ్చి దగ్గరలోని ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళాలి. ఆ తర్వాత బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు ఇచ్చి ఆశీర్వచనం తీసుకుంటే మనసులోని కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు. ఓం జై శ్రీరామ్.